పల్నాడు జిల్లా వినుకొండలో బీజేపీ ఆధ్వర్యంలో బడ్జెట్పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, అందులో ఏపీకి కేటాయించిన నిధులపై చర్చించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్ రూపొందించిందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్. మనం చూసాం కొద్ది రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ రకంగా ఉందని ఆమె మాట్లాడుతూ 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా ఆవిడ చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలి. గురజాడ అప్పారావు గారు ఏదైతే చెప్పారో, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, పూర్తిగా దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టడం సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా, ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశాలని మనందరం కూడా, భారతదేశం లాంటి దేశంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి వారికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే బడ్జెట్ లో ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణాలు, ఒకటి మన దేశానికి వెన్నెముక అయినటువంటి రైతాంగాన్ని కాపాడుకోవటం, అదే విధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడం, పారిశ్రామిక అభివృద్ధి చేయటం, అదే విధంగా చేసినటువంటి ప్రోడక్ట్ ని విదేశాలకి మనం ఎగుమతి చేసుకునే విధంగా ప్రయత్నం చేయటం. మనం చూసాం కొద్ది రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి